గుండ్రేవుల ప్రాజెక్ట్ ప్రతిపాదనల్లో ఇప్పట్లో కదలిక లేనట్లేనా? సీఎం చంద్రబాబును జిల్లా నేతలు కలిసి స్వయంగా కోరిన ఫలితం లేదా? కర్నూలు జిల్లా నీటి కష్టాలు తీరేదిలా? పడమటి ప్రాంతం పూర్తిగా వర్షాధారంపైనే ఆధారపడింది. 90% మెట్ట భూములు. అందులోనూ ప్రతి 4 ఏళ్లలో 3 ఏళ్లు కరువు కాటుకు గురవుతుంది. ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, కోడుమూరు, పత్తికొండ నియోజకవర్గాల రైతులు నిత్యం కరువుని ఎదుర్కోక తప్పడం లేదు. ఈ నేపథ్యంలో వేదవతి రిజర్వాయర్, గుండ్రేవుల ప్రాజెక్టుల ప్రతిపాదనలు రైతులకు ఆశాదీపంలా కనిపించాయి. మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఈ 3 ప్రాజెక్టులు నిర్మించాలన్న ప్రతిపాదనతోనే 2018లో టీడీపీలో చేరారు. 2019 ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు గుండ్రేవులకు 2890 కోట్ల రూపాయలు కేటాయిస్తూ జీవో 154 జారీ చేశారు. వేదవతి ప్రాజెక్టుకు 1942 కోట్లు కేటాయిస్తూ జీవో 77ను జారీ చేశారు. ఇక ఆర్డీఎస్ కుడి కాలువకు 1985 కోట్లు కేటాయిస్తూ జీవో 76ను జారీ చేశారు. వేదవతి, ఆర్డీఎస్ కుడి కాలువ పనులు ప్రారంభించిన వైసీపీ అధికారంలోకి వచ్చాక నిలిచిపోయాయి. గుండ్రేవుల ప్రాజెక్టు తెలంగాణతో ముడిపడి ఉండడంతో పనులు కూడా ప్రారంభించలేదు. గుండ్రేవుల ప్రాజెక్టును ప్రస్తుతం ఉన్న సుంకేసుల ప్రాజెక్టు ఎగువన నిర్మించాల్సి ఉంది. కేసీ కెనాల్ ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందించడానికి తుంగభద్ర జలాల వినియోగమే ఆధారం. కర్నూలు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల మధ్య తుంగభద్ర నదిపై సుంకేసుల జలాశయం ఎగువన గుండ్రేవుల వద్ద ఒక జలాశయం నిర్మిస్తే కర్నూలు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలు ఎంతో లబ్ధి పొందుతాయి. 20 టీఎంసీల సామర్థ్యంతో గుండ్రేవుల జలాశయం నిర్మాణానికి 2018లో ఏపీ ప్రభుత్వం పాలనా ఆమోదం ఇచ్చింది. కర్నూలు సహా 8,50,000 జనాభాకు తాగునీటి సమస్య కూడా తీరుతుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 4,300 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ ప్రాజెక్టు నిర్మించాలంటే తెలంగాణ ప్రభుత్వం కూడా ఆమోదించాలి. తెలంగాణలో 7,400 ఎకరాలు ముంపునకు గురవుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణతో చర్చించేందుకు ఏపీ ప్రభుత్వం ముందడుగు వేసింది. 2 రాష్ట్రాల ఇంజనీర్ ఇన్ చీఫ్లు చర్చించాలని ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. అయితే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. గత ఏడాది సీఎం చంద్రబాబు హంద్రీనీవా ప్రాజెక్టుకు నీరు విడుదల చేసేందుకు వచ్చిన సందర్భంగా నిర్వహించిన సభలో గుండ్రేవుల ప్రాజెక్టు పేరు కనీసం ఉచ్చరించలేదు. ఈ నేపథ్యంలో గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తి చేయాలని జిల్లా నేతలు సీఎం చంద్రబాబును కలిసి కోరారు. ఆ తర్వాత ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు జిల్లా పర్యటనలో భాగంగా బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా గుండ్రేవుల ప్రాజెక్టు ఊసెత్తలేదు. కర్నూలు పశ్చిమ ప్రాంతానికి సాగునీరు అందించడం కష్టంగా ఉందని మంత్రి నిమ్మల ప్రస్తావించినా గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పి ఉంటే రైతుల్లో కాస్త నమ్మకం కలిగేది. గుండ్రేవుల పేరు కూడా ప్రస్తావించకపోవడంతో ఉన్న ఆశలు కూడా ఆవిరయ్యాయి.